మనకి మామూలుగా పెళ్లి భోజనాల్లో లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్‌లో ఏదైనా రెసిపీస్‌లో ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఫ్రై ఐటెమ్ అయితే ఉంటుంది. అండ్ అందులో ఏదైనా సరే బెండకాయ, దొండకాయ ఇలా పొటాటో అలా ఏవైనా బెండకాయ 65 అని, దొండకాయ 65 అని అలా ట్రై చేస్తారు కదా! నాకైతే ఎప్పుడు భోజనాలకెళ్ళినా ఆ ఐటెమ్ పప్పుతో నంచుకొని తింటే చాలా చాలా నచ్చుతదనమాట. సో, వై నాట్ మనం ఇంట్లో ట్రై చేయకూడదు అని చెప్పి ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఓకే. ఓకే వచ్చింది. అండ్ ఇదొచ్చేసి తర్వాత చేయగా చేయగా బాగా అలవాటయిపోయిందనమాట. అలా ట్రై చేసిన రెసిపీయే ఇది. ఇంక బెండకాయలు తీసుకొని మీడియంగా కట్ చేసుకొని దానిలోనే కొంచెం శనగపిండి, కొంచెం మైదా పిండి కాదు కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలి. అండ్ దాంతో పాటుగా కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం అండ్ నా దగ్గర అయితే 65ది మసాలా ఉందనమాట. అదైతే జస్ట్ ఒక పావు స్పూన్ యాడ్ చేశాను అంతే. సో, కలర్ కూడా ఏం వేయలేదు. ఎందుకంటే ఇంట్లో పిల్లలున్నారు కదా! కలర్ వేస్తే మళ్ళీ అంతా ఇదవుతుంది అని చెప్పి. సో, నాకైతే ఇలా వచ్చింది. ఇంకా మంచిగా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఈ బెండకాయలు వేసేసి ఫ్రై చేసుకుంటే ఊరికే ఫ్రై అయిపోతాయి. మనం ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అసలు చెప్పాలంటే నార్మల్ బెండకాయ ఫ్రై లేదంటే దొండకాయ ఫ్రై చేసుకోవాలంటేనే మనకి చాలా టైం పడుతుంది. ఇలా ఈ స్టైల్‌లో చేసుకుంటే మాత్రం చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది. మీరు అస్సలు టెన్షన్ తీసుకోవసల మళ్ళీ మెత్తగా అవుతదేమో అనేసి. ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని దానిలో కరివేపాకు, ఇంకా జీడిపప్పులు, ఇంకా వేరుశనగ గుళ్ళు ఈ 3 మాత్రమే. ఇంకా ఉంటే ఏమైనా ఇంకేం యాడ్ చేయరు నాకు తెలిసినంత వరకైతే. సో, నా దగ్గర ఉన్న వాటి వరకు యాడ్ చేసేసాను. ఇంకా మీకు ఉప్పు, కారం చాలేదనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు గూడా. బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్ అనమాట ఇదైతే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.